హలో, నమస్కారం. నా పేరు డాక్టర్ రాజశేఖర్ పప్పు, ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ మోనస్ రోబోటిక్ హాస్పిటల్స్. ఈరోజు మనం పెయిన్ఫుల్ ఆర్క్ అంటే ఏంటో తెలుసుకుందాం. పెయిన్ఫుల్ ఆర్క్ అంటే మీరు ఎప్పుడైనా షోల్డర్ని అబ్డక్షన్, ఇలా చెయ్యి ఇట్లా సైడ్కి పైకి లేపడాన్ని అబ్డక్షన్ మూవ్మెంట్ అంటాం అనమాట. ఇలా మీరు చెయ్యి పైకి ఇలా లేపుతున్నప్పుడు మీకు ఏదో ఒక టైంలో ఇక్కడ పెయిన్ వస్తుంది అనమాట. దాన్నే పెయిన్ఫుల్ ఆర్క్ సిండ్రోమ్ అంటారు అనమాట. షోల్డర్లో పెయిన్ వస్తుంది. షోల్డర్ మూవ్మెంట్స్ యూజువల్గా 0 to 180 degrees ఉంటాయి అనమాట. మీరు ఏ 40 డిగ్రీనో 50 డిగ్రీనో 60 డిగ్రీ దాకా రాగానే మీకు పెయిన్ వస్తుంది అనమాట. అంతకంటే మీరు పైకి లేపలేకపోవడము, లేదంటే పైకి లేపగలుగుతారు కానీ మీకు పెయిన్ వస్తుంది. దాన్నే పెయిన్ఫుల్ ఆర్క్ సిండ్రోమ్ అంటాం. ఈ ప్రాబ్లం ఎక్కువగా షోల్డర్ ఇంపింజ్మెంట్, సబ్యాక్రోమియల్ ఇంపింజ్మెంట్ ఉన్న వాళ్ళలో ఉంటుందన్నమాట. ఈ సబ్యాక్రోమియల్ ఇంపింజ్మెంట్ అంటే మీ షోల్డర్ కీలు పైన యాక్రోమియన్ అని ఉంటుంది. ఈ రెండు వెళ్ళి హిచ్ అయితే అనమాట, కిస్ అవుతూ ఉంటాయి మీరు చేయి పైకి లేపేటప్పుడు. ఆ టైంలో అక్కడ మధ్యలో ఉండే టిష్యూస్, మెయిన్లీ సూప్రాస్పినేటస్ టెండాను, తర్వాత రొటేటర్ కఫ్, అవన్నీ కూడా ఈ బోన్కి మీరు చేయి పైకి లేపినప్పుడల్లా ఇట్లా తగిలి అదేమవుతుందంటే దాంట్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి పెయిన్ వస్తుంది అనమాట. సో దీనికి ఎందుకు అంటే యాక్రోమియాన్లో కొన్ని టైప్స్ ఉంటాయి. టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అని. ఇదేంటంటే యాక్రోమియాన్ సరిగా ఉండదన్నమాట, దానివల్ల ఇంపింజ్మెంట్ వస్తుంది. రెండోది ఏంటంటే మీకు ఎప్పుడైనా మీకు ఇంజురీస్ అయినప్పుడు షోల్డర్లో సూప్రాస్పినేటస్ వీక్నెస్ వస్తుంది. అప్పుడు మీ డెల్టాయిడ్ మజిల్ స్ట్రాంగ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ డెల్టాయిడ్ మజిల్ పైకి పుల్ చేస్తుంది అనమాట, షోల్డర్ని, హ్యూమరస్ బోన్ని పైకి పుల్ చేసి మీకు ఆ ఇంపింజ్మెంట్ వచ్చేటట్టు చేస్తుంది. దానివల్ల కూడా పెయిన్ వస్తుంది అనమాట. దీనికి ట్రీట్మెంట్ చాలా లెంతీ ఉంటుంది. ప్లస్ మీకు ఒక్కొక్కసారి కొంతమందిలో రొటేటర్ కఫ్ ఇంజురీస్ కూడా ఉంటాయి అనమాట. రొటేటర్ కఫ్ ఇంజురీ ఉందా లేదా, తర్వాత కొంతమంది సెకండరీ ఫ్రోజన్ షోల్డర్ కూడా యాడ్ అవుతుంది అనమాట. ఫ్రోజన్ షోల్డర్ అది అడ్వాన్స్ స్టేజెస్లో వస్తుంది. ఫ్రోజన్ షోల్డర్ ఉందా లేదా, లేకపోతే కాంబినేషన్లో మనకు ఫ్రోజన్ షోల్డర్ ప్లస్ రొటేటర్ కఫ్ ఇంజురీ కూడా ఉండొచ్చు. సో దీనికి ట్రీట్మెంట్ అనేది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. రిజల్ట్స్ కూడా అందరికీ ఒకలాగా ఉండవు. సో మీలో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లంతో బాధపడుతుంటే మమ్మల్ని సంప్రదించి దానికి సొల్యూషన్ని తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.